హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగే క్రమంలో మనం ఒక చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మనకంటూ ఒక టైమే ఉండదన్నమాట. 99% బేబీతోనే మనం టైం స్పెండ్ చేయాలి. సో ఆ టైంలో మనకు తెలియకుండానే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం డిప్రెషన్లోకి వెళ్ళి బేబీని కనుక మనం చూడకపోతే బేబీని మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాడు మనల్ని గమనిస్తూ ఉంటాడు అనమాట. ఒక ఈ పర్టికులర్ మంత్స్ దాటగానే మనల్ని గమనించడం స్టార్ట్ అవుతాడు. ఆ గమనించడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం వాడిని గమనిస్తూ వాటికి మంచేది చెడేది అని అన్నీ చెప్తూ ఉండాలి. వాడు స్కూల్కి వెళ్ళే లోపల వాడికి అన్నీ నేర్పించేసేయాలి. అందరూ ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు, వాడికి ఇంకేం తెలుసు అమ్మా చిన్నోడు, వాడికి ఏం చెప్తున్నావు అంటారు. ఒక మదర్కి తెలుసు బేబీని ఎలా పెంచాలో. సో మదర్స్ అందరూ కూడా, ఎర్లీ బేబీస్ ఉన్న మదర్స్ అందరూ ఖచ్చితంగా మీ బేబీని గమనించడానికి కొంత టైం కేటాయించండి. ప్రతిదీ తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. మీరు చేసి వాడికి చెప్తేనే వాడు అది వింటాడు. అందులో కూడా మళ్ళీ కొంచెం డౌటే. సో మీరు చేస్తూ ఆ పనిని వాడిని చెయ్యొద్దు అని చెప్పండి. అంతేకాని మీరు మొబైల్ చూస్తూ వాడిని మొబైల్ చూడొద్దు అని చెప్తే వాడు వినడు. అలాగే మీరు టీవీ చూస్తూ వాడిని చదువుకోమని చెప్పినా వినడు. సో తన్ని చదివించే క్రమంలో మీరు కూడా ఒక బుక్ పట్టుకుని మీరు కూడా చదువుతూనే ఉండాలి. అండ్ ఇంకా ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత, ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక, సెకండ్ క్లాస్కి వెళ్ళాక ఎవ్రీడే చాలామంది అనుకుంటారు ఎల్కేజీలో కూడా ఏముందిలే అని. కానీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అనేది చాలా ఫౌండేషన్. అప్పుడు మనం వాడితో టైం స్పెండ్ చేయకపోతే తర్వాత వాడికి ఏం అర్థం కాదు, మనకు అస్సలు అర్థం కాదు. పిక్చర్ స్ట్రెస్ వస్తుంది మదర్స్కి. ఓకేనా?